much. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఉన్నారు, ఏఎస్ చక్రవర్తి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో, నమస్తే లుంబిని. నమస్తే సార్. సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే 24,895 లాస్ట్ టైం మీరు అంచనా వేసినట్టుగా అలాగొచ్చింది పాయింట్స్. సో ఇప్పుడు కమింగ్ వీక్లో ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏ విషయాలు ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాయి అంటారు? లుంబిని గారు, ఒకసారి మీకు అదేవిధంగా అవకాశం కల్పించిన మీ ఐడ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. నెక్స్ట్ వీక్ మనం ఇవాళ మాట్లాడుకుంటుంది 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు మాట్లాడుతున్నాం, రికార్డ్ చేస్తున్నాం. సో మీకు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది నిఫ్టీ, అసలు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది ముందు డిస్కస్ చేసి తర్వాత నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుంబిని మేడం గారు, నిఫ్టీని నెక్స్ట్ వీక్ ప్రభావితం చేయబోయే అంశాలు అతి ప్రధానమైనది మీకు దిస్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే Q2 రిజల్ట్స్ రాబోతున్నాయి. Q2 అంటే మీకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ రిజల్ట్స్, ఈ Q2 రిజల్ట్స్ రాబోతుంది. దిస్ ఫైనాన్షియల్ ఇయర్ Q2 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫస్ట్ టీసీఎస్ ఇవ్వబోతుంది అక్టోబర్ 9వ తారీఖు. అదేవిధంగా అక్టోబర్ 16వ తారీఖు ఇన్ఫోసిస్ ఇవ్వబోతుంది. తర్వాత ఆటోమొబైల్ సెక్టార్ చాలా బాగుంటాయి. ఈ క్వార్టర్ క్వశ్చన్ ఇది, ఆటోమొబైల్ సెక్టార్ చాలా బాగుంటాయి రిజల్ట్స్. ముందు సాఫ్ట్వేర్, తర్వాత వచ్చేసరికి మీకు ఆటోమొబైల్, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్, ఇవి చాలా ప్రధానమైన సెక్టార్లు నిఫ్టీ నిలబెట్టడంలో. సో రిజల్ట్స్ అనేటువంటిది కొంత ఇంపాక్ట్ ఉంటుంది, నో డౌట్. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఎస్టిమేషన్స్, ఫోర్కాస్టింగ్స్ బేస్ చేసుకొని కొంత నిఫ్టీ మూవ్ అవటాలు ఉంటాయి. నెంబర్ 1 అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మేడం గారు, ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అక్టోబర్ 1వ తారీఖు క్లోజ్ అయింది. సో ఆర్బీఐ మానిటరీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆర్బీఐ గైడెన్సెస్ ఎలా ఉన్నాయంటే, దిస్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు జీడిపి గ్రోత్ రేట్ అనేటువంటిది ఇంతకుముందు 6.5 ఎస్టిమేట్ చేసుకున్నారు. దే రివైజ్ ఇట్. దాన్ని 6.8% గ్రోత్ ఉండటానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అదొకటి మంచి పాజిటివ్ న్యూస్. తర్వాత మూడోది వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైనది, ఇన్ఫ్లేషన్ కూడా వాళ్ళ అంచనా ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదట వాళ్ళు అనుకున్నది 3.10 ఉంటుంది అనుకున్నారు ఇన్ఫ్లేషన్. వాళ్ళు అది రెడ్యూస్ అయ్యి 2.6 దగ్గర స్టాండ్ అవుతుంది అనుకుంటున్నారు ఇన్ఫ్లేషన్ కూడా. అంటే ఇప్పుడు ఒకటి రిజల్ట్స్ 9వ తారీఖు టీసీఎస్, 16 ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఆటోమొబైల్, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ మొత్తం మీద నిఫ్టీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, నో డౌట్. అవి ప్రధానమైన రంగాలు, అంటే అన్ని రంగాలు ఉంటాయి, ఫార్మా అన్నీ ఉంటాయి. ఇవి ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేపోయి. రెండోది వచ్చేసరికి ఏం చెప్పాను మీకు, ఈ జీడిపి అనేటువంటిది రివైజ్డ్ 6.5 నుంచి 6.8కి వచ్చింది, అది రెండోది. మూడోది ఇన్ఫ్లేషన్ డ్రాస్టిక్గా మీకు 3.1 నుంచి కమ్ డౌన్ టు 2.6కి ఎస్టిమేట్ చేస్తున్నారు, రెడ్యూస్ అయింది అంటున్నారు. ఈ మూడు కాక ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే అండి, అత్యంత ముఖ్యమైన ప్రధాన అంశాలు క్యాడ్ డెఫిసిట్, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది, క్యాడ్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది డ్రాస్టిక్గా తగ్గింది ఈ క్వార్టర్లో. ఈ క్వార్టర్లో చాలా, అంటే మీకు దిస్ ఫైనాన్షియల్ ఇయర్ Q1 వచ్చేసరికి ఇట్ కమ్ డౌన్ టు 0.2%. మీకు జీడిపిలో 0.2% డౌన్ అయింది, అంటే అది బాగా డ్రాస్టిక్. అంటే $2.4 బిలియన్ క్యాడ్ డెఫిసిట్ వచ్చేసి, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. టోటల్ ఇంపోర్ట్స్లో నుంచి టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి తీసేసి వచ్చేదాన్ని క్యాడ్ డెఫిసిట్ అంటారు. అది చాలా డ్రాస్టిక్గా ఈ యొక్క, అంటే ఫస్ట్ క్వార్టర్, దిస్ ఫైనాన్షియల్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చేసరికి మీకు ఇట్ కమ్ డౌన్ టు 0.2%. అదే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇదే క్వార్టర్లో 0.9%. అంటే ఈ క్వార్టర్లో వచ్చేసరికి క్యాడ్ డెఫిసిట్ వచ్చే $2.4 బిలియన్ అయితే అంతకుముందు వచ్చేసరికి $8.9 బిలియన్. అందువల్ల డ్రాస్టిక్గా మీకు ఇది తగ్గింది. ఒకటి అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది. క్యాడ్ డెఫిసిట్ జీడిపిలో చాలా బాగా తగ్గినట్టే, నో డౌట్. 0.9 నుంచి ఇట్ కమ్ డౌన్ టు 0.2 అంటే చాలా బాగా తగ్గినట్టే. మీకు $8.9 ట్రిలియన్ నుంచి ఇట్ కమ్ డౌన్ టు $2.4 ట్రిలియన్ అంటే అది కూడా బాగా తగ్గినట్టే, నో డౌట్. అది మనసులో పెట్టుకోండి. ఇక మూడోది వచ్చేసరికి ఇంకోటి అతి ముఖ్యమైనది, నాలుగోది వచ్చేసరికి మీకు అమెరికా షట్ డౌన్ అయింది. అయినా కూడా రాత్రి చాలా బాగా పెరిగిన మాట వాస్తవే. తర్వాత అమెరికాలో షట్ డౌన్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటిదంటే, అమెరికా అనేటువంటిదండి మీరు ఎన్ని చెప్పినా కూడా $30 ట్రిలియన్ ఎకానమీ, వరల్డ్ మోనోపలి, నో డౌట్. ఎవడైనా యాక్సెప్ట్ చేయాలి,
ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా ఇట్స్ $30 trillion ఎకానమీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, ఒక రకం చెప్పాలంటే డాలర్ ఇస్ ద మీకు వరల్డ్ కరెన్సీ, నో డౌట్. వరల్డ్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఏదంటే డాలర్ అని చెబుతాం స్టిల్ టుడే, నో డౌట్. అందువల్ల అమెరికన్ మార్కెట్స్ అంటే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ అంటే ఇక్కడ షట్ డౌన్ అయిపోయింది. అంటే ఎంప్లాయీస్ మొత్తం కూడా కొన్ని మేజర్ అంటే అత్యవసర సర్వీసులు తప్పితే మిగతా చాలా సర్వీసులు మొత్తం షట్ డౌన్ అయ్యాయి. సో దాని ఇంపాక్ట్ విచిత్రమైన అంత బ్యాడ్లో కూడా డౌ పెరిగింది. రైట్ టు అండర్స్టాండ్. అదొకటి. మళ్ళీ ట్రంప్ టారిఫ్ భయాలు, అసలు మళ్ళీ ఇంకేమంటాడు ఈ టారిఫ్లు, వీటన్నిటిని చూసుకుంటుండాలి. ఈ యొక్క 5 విషయాలు బేస్ చేసుకుంటూ మార్కెట్ అండి చాలామంది అనుకున్నట్టు అన్ని విషయాలు కన్సిడర్ చేస్తూనే ఉంటుంది, అన్ని విషయాలు పట్టించుకుంటుంది. చాలామంది అనుకుంటారంటే ఇవన్నీ మాకెందుకండి, సపోర్ట్స్ రెసిస్టెన్స్ కాదు, మా బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఉండబోతున్నాయి. ఒకటి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ఒకటి రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి దిస్ ఫైనాన్షియల్ ఇయర్. రెండు వచ్చేసరికి జీడిపి గ్రోత్ రివైజ్ 6%, ఓకేనా. 6.8% రివైజ్డ్ టు 6.8%. సెకండ్ ఇస్ ఓవర్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ రెడ్యూస్డ్ 3.22, ఇట్ కమ్ డౌన్ టు 2.6. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ ఇంపార్టెంట్, క్యాష్ డెఫిసిట్ అనేటువంటిది ఈ క్వార్టర్ 1లో దిస్ ఫైనాన్షియల్ క్వార్టర్ 1లో డ్రాస్టిక్గా తగ్గింది, 0.2%కి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే క్యాష్ డెఫిసిట్ వచ్చేసరికి 0.9% ఉంది. తర్వాత వచ్చేసరికి అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం, అర్థమైందా. 4వది వచ్చేసరికి 5వది వచ్చేసరికి మీకు ట్రంప్ టారిఫ్ భయాలు అండ్ అమెరికన్ మార్కెట్ షట్ డౌన్ అవటం. ఆ మార్కెట్ అంటే అమెరికన్లో ఉన్నటువంటి సర్వీసెస్ మొత్తం షట్ డౌన్ అయ్యాయి. సో వీటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ ఓవర్ నైట్ డాలర్ ఇది పెరిగినంత మాత్రాన, డౌ పెరిగినంత మాత్రాన మనం వెంటనే యాడ్వర్స్గా మూవ్ అయినంత మాత్రాన మనం వెంటనే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఉండకూడదు, షట్ డౌన్ పరిగణలో తీసుకోవాలి. వీటన్నిటి కూడా మార్కెట్ చూస్తుంటుంది. ఎవరైనా షార్ట్ కొట్టి ఉండొచ్చు, లాగి ఉండొచ్చు, మళ్ళీ కవరింగ్ అయిపోగానే ఎత్తి మళ్ళీ కింద వేయచ్చు, ఇవన్నీ చెప్తున్నాను. అందువల్ల వీటన్నిటిని బేరీ చేసుకొని మార్కెట్లు మూవ్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు అసలు మన నిఫ్టీలోకి వద్దాం. ఫ్రైడే అంటే నిన్న ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయింది 24,895. మీకు నెక్స్ట్ మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వీక్, ఓకేనా. మీకు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,965 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ 1. అక్కడ క్రాస్ చేస్తే మీకు 25,050, అది మేజర్ హడ్డీలు అండి. ఎవరు అవునన్నా కాదన్నా 25,050 అనేది చాలా మేజర్ హెడ్డింగ్. అక్కడ మటుకు క్రాస్ అవుతుందా లేదా అనేది కొంత టైం తీసుకుంటుంది. అక్కడ మటుకు క్రాస్ చేయడానికి అంత తొందరగా క్రాస్ చేయదు, అక్కడ కొంత కన్సాలిడేట్ అవ్వాలి. కన్సాలిడేట్ అయి మాత్రమే బ్రేక్అవుట్ తీస్తుంది, అది ముందే చెప్తున్నాను. 25,050 అనేది అంత తేలిక క్రాస్ చేయలేదు ఇమీడియట్లీ. ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అది ఒకవేళ కన్సాలిడేట్ బ్రేక్అవుట్ అయితే 25,250 ఇస్ ద మేజర్ హెడ్డింగ్. 25,125 అన్నాం ముందు, 25,000 3 రెసిస్టెన్స్ 25,125 పెట్టుకుందాం ఈసారి. 25,125 అది క్రాస్ అయితే 25,250. ఇవి లెవెల్స్. ఈసారి మీకు రెసిస్టెన్స్ 1 ఇచ్చాను, రెసిస్టెన్స్ 2 ఇచ్చాను, రెసిస్టెన్స్ 3 ఇచ్చాను, రెసిస్టెన్స్ 4 ఇచ్చా, 4 రెసిస్టెన్సెస్ ఇస్తాను. మళ్ళీ రెసిస్టెన్స్ 1 చెప్తున్నాను. నిఫ్టీ రెసిస్టెన్స్ నెక్స్ట్ వీక్ 24,965 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 25,050 రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 25,125 అండ్ రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి 25,250. ఇది క్రాస్ అవటం అంత తేలిక కాదు. అసలు మీకు 25,050 R2 దగ్గరే చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. సో R4 25,250 అనేది ఇట్స్ ఎ మేజర్ రెసిస్టెన్స్, నో డౌట్. ఇవి మనసులో పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేసేవాళ్ళు చేసుకోండి, ఓకేనా. ఇదే మేము రికమెండ్ చేయట్లా, చేసుకోండి. ఇది ఇట్స్ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో, అర్థమైంది. అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఓకే, క్లియర్ కట్. అండ్ నెక్స్ట్ సపోర్ట్లు చూద్దాం. ఒకవేళ నిఫ్టీ ఏదైనా వెనక్కి తిరిగితే, ఏదైనా అనుకోని అవాంతరాలు జరిగి రిజల్ట్స్ బ్యాడ్లు అవుతూ ఒకవేళ వెనక్కి తిరిగితే, మీకు అర్థమైంది. ఆ రిజల్ట్స్ వస్తుంటాయి కదా, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఏదైనా వెనక్కి తిరిగితే మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,750. అక్కడ బ్రేక్ డౌన్ కొడితే 24,620 అనేటువంటిది చాలా మేజర్ సపోర్ట్ వస్తుంది. 24,620 దగ్గర చాలా మేజర్ సపోర్ట్ వస్తుంది. అది కూడా బ్రేక్ డౌన్ అవుతే మటుకు మీకు 24,500 దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను అండి, 3 సపోర్ట్లే చెప్తున్నాను, సపోర్ట్లు 3 చెప్తున్నాను. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,750, సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 24,620 అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 24,500. ఈ 3 సపోర్ట్ల దగ్గర 3 సపోర్ట్లు మీరు గమనించుకోండి. సో ఎనీ ఫైనల్ కంక్లూజన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో అనేటువంటిది
జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. నేర్చుకోవాలనుకుంటే ఔత్సాహికులు అసలు ఏ బేసిస్లో ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చెప్తున్నారు. ఎందుకంటే అండి ఇదేదో ఒక ప్యూర్ పాయింట్స్ని బేస్ చేసుకోను, లేకపోతే ఒక మూవీ యావరేజ్ని బేస్ చేసుకోను, లేకపోతే మీకు క్యాండీ షార్ట్స్ని బేస్ చేసుకొని చెప్పే కాదు. ఎన్నో విషయాలు పరిగణలో తీసుకొని ఒక ప్యూర్ పాయింట్ అంటే టెక్నాలజీస్లో ఒక చిన్న బొట్టు లాంటిది. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు టెక్నాలజీస్ అనేటువంటిది ఓషన్, చాలా పెద్ద సముద్రం లాంటి సబ్జెక్టు. దాంట్లో కొన్ని వందల విషయాలు పరిగణలో తీసుకొని, అంటే మేము ఇండికేటర్స్ చూస్తాం, లీడింగ్ ఇండికేటర్ చూస్తాం, ల్యాగ్ ఇండికేటర్ చూస్తాం, ప్యాటర్న్ చూస్తాం, క్యాండిల్స్ చూస్తాం, ప్యూర్ పాయింట్స్ చూస్తాం, ఫిబొనాచి చూస్తాం, ఎన్నో విషయాలను పరిగణలో తీసుకొని ఈ యొక్క సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనేటువంటి డిసైడ్ చేస్తాం. అందువల్ల ఏదో ఒకదాన్ని ప్యూర్ పాయింట్స్ బట్టి కదా సపోర్ట్ అనేది ఎన్ని రకాల సపోర్ట్లు ఉన్నాయో మాకు ఒక అవగాహన ఉన్నవాళ్ళు. ఎన్ని రకాల సపోర్ట్లు ఉన్నాయనుకున్నారు, ఎన్ని రకాల రెసిస్టెన్సెస్ ఉంటాయనుకున్నారు చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు, చార్ట్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు. అందువల్ల చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటిని వడబోసి మీకు ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవ్వటం జరిగింది. వన్స్ అగైన్ ఫైనల్ కంక్లూజన్. సో నెక్స్ట్ వీక్ R1 రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 24,965, R2 వచ్చేసరికి 25,050, R3 అంటే రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 25,125 అండ్ R4 వచ్చేసరికి అంటే రెసిస్టెన్స్ 4 వచ్చేసరికి 25,250. దట్స్ ఆల్ క్లియర్. అది క్రాస్ అవటం చాలా కష్టం. అదే ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. మేము ఈ వీడియోని బేస్ చేసుకొని మిమ్మల్ని లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ కొట్టమని కానీ నిఫ్టీలో మేము రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ఔత్సాహికులు నేర్చుకోవాలనుకునే వాళ్ళు అసలు ఏ బేసిస్లో ఈ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవన్నీ అతను డిస్కస్ చేస్తున్నాడు, అసలు ఎలాంటి విషయాలు ప్రభావితం చేస్తాయి నిఫ్టీని అనేది నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ మేడం గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ ఆల్సో యువర్ iDream ఛానల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.